అది ఎన్ని సాగులు చూడాల్సి వచ్చినా సరే. వాళ్ళ ఆచారాల ప్రకారం ఈ వేటలో మనం వెనకడిగేసినా ఆ ధాన్యాలు మొలకెత్తే లోపు ఆ జీవిని మనం బలివ్వలేకపోయినా ఆ కుటుంబం పెద్ద తలని ఆ కుటుంబం వాళ్ళే ఆ అమ్మోరికి బలి ఇస్తారు. అదే వాళ్ళ పూర్వీకులు ఆ అమ్మోరికి ఇచ్చిన మాట. మరి ఆ మాట తప్పితే అప్పుడు ఆ అమ్మోరు తల్లే కదలి వచ్చి ఇచ్చిన మాటను తీర్చుకొని పోతుంది. అరే నీ కట్టుకథలు చెప్పి వాడిని ఇంకా భయపెట్టాకురా, అసలే వాడు పిరుకోడు. అవునరా, ఆ ధాన్యం మొలకెత్తడానికి ఎన్ని రోజులు పడుతుంది? 3 రోజులు. అరే బసవా, రేపు మన యాటకు కావలసిన ఉర్లు వలలు అన్ని అడవిలో సిద్ధం చేసి వచ్చాం. ఈ ఒక్క వల మాత్రం బాగా దెబ్బతినిందిరా. అట్లే పక్కనున్న పట్టణంకి వెళ్ళి సరి చేసుకొని వస్తాంరా. ఎలాగో వంట సరుకులు కూడా తేవాలి కదా. వీళ్ళకి కూడా అక్కడ ఏమో చిన్న పని ఉందంట. ఏం రా అంటే ఏం చెప్తలేరు. సర్లే మేము పోయేస్తాం, నువ్వు కూడా ఇక్కడే జాగ్రత్తగా ఉండు. మన లక్ష్మి కూడా జాగ్రత్త, అది ఎటు పడితే అటు పోతూ ఉంటుంది. చిగోరే కంటికి కనిపించిన 4 కాళ్ళ జీవిని తీసుకొచ్చి ఎన్నేళ్లకు పెద పండగ వచ్చే, మాకిండ్లకు మావాకులు గుచ్చే, అమ్మోరికి ఆకలి గురుకొచ్చే. ఓ